జై బాబా అండి అందరికీ. ప్రభు ఇచ్చిన అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సులోచన గారు, విజయలక్ష్మి గారు పాడతారు. హారతి సులోచన గారు పాడతారు. జై బాబా అండి, విజయలక్ష్మి గారు. జై బాబా అండి. మీరు పాడండి, మీరు చాలా తర్వాత వచ్చారు కదా. కాదు, నేను బుక్ రీడింగ్ చేస్తాను కదా, మీరు పాడండి. రెండు చేయండి. సరే. జై జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देव। जोहार श्री अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहार लिवे श्री मेहर बाबा, जोहार लिवे श्री मेहर बाबा। महीने जने सिन मानव रूपा, महीने जने सिन मानव रूपा। यह परानंद जीवन मेवा, यह परानंद जीवन मेवा। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानंदत अंत मुझसे, अज्ञानंदत अंत मुझसे। दिव्य विज्ञान दृष्टि न संगे, दिव्य विज्ञान दृष्टि न संगे। हरिषड्वर्गमन्तरिंपग, हरिषड्वर्गमन्तरिंपग। अव्ययमोक्षम् अनुग्रहिंपुम, अव्ययमोक्षम् अनुग्रहिंपुम। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा అండి. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం కొన్ని రోజుల క్రితం హవ్య మాస్టర్ వర్క్స్ అని ఐవిడ్యూస్ గారు రాసిన సద్గురు కార్యసరళి అనే పుస్తకాన్ని ప్రభు అనుమతితో కొన్ని రోజులు చదువుకున్నాం. ఈ రోజు మళ్ళీ కొనసాగిద్దాం. ఇప్పటి వరకు ఏం చదువుకున్నామో అన్నది క్లుప్తంగా ఒక్కసారి పరిచయం చేసుకుని మనం 13వ అధ్యాయం ప్రేరణలో ఉన్నామండి. అక్కడికి వద్దాం. ఈ ముర్షిదా ఐవి ఓనేటా జూస్ అన్నావిడ ఆధ్యాత్మిక ప్రజ్ఞావంతురాలన్నమాట. ఆవిడ అంతర్జాతీయంగా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు కన్నది. ఈ 1895లో జన్మించిన ఈవిడ అంటే ఈ బుక్ రాసిన ఆవిడ గురించి కొంచెం పరిచయం చేసుకుందాం. ఈ సాంప్రదాయ సాంస్కృతిక ఈ పరిధులను అధిగమించి ఒక గాయనిగా ప్రథమ ప్రపంచ యుద్ధ కాలంలో కూడా వివిధ దేశాలలో స్వచ్ఛంద సేవకురాలిగా, న్యాయశాస్త్ర విద్యార్థినిగా, దక్షిణ అమెరికాలో ప్రముఖ వాణిజ్యవేత్తగాను అన్వేషకురాలుగాను అంటే ఎన్ని పాత్రలు ఆవిడ పోషించిందో ఇక్కడ రాశారు. న్యూయార్క్ మ్యాగజైన్ పత్రికా సంపాదకురాలుగా అంత ప్రతిభావంతురాలన్నమాట. ఆవిడ బాబా పరిధిలోకి ఎలా వచ్చింది,
వచ్చినప్పుడు ఆవిడని ఎలా బాబా ట్రైనప్ చేశారు, ఒక గురువు సాన్నిధ్యంలో ఒక ఆత్మ, ఒక శిష్యుడు ఎలా ఉండాలి, ఎలా అంకిత భావంతో ఆ వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా పుస్తకంలో చాలా అద్భుతంగా ఆవిడ చెప్తూ ఉంటారు. అంటే బాబా సమక్షంలో జరిగినవి, బాబా సమక్షంలో జరిగిన సంఘటనలు మండలి ద్వారా కానీ, లేకపోతే ప్రేమికుల ద్వారా కానీ తెలుసుకున్న విషయాలు అన్నీ కలిసి ఒక సద్గురువు కార్యసరళి, అంటే ఒక గురువుగా దైవం సద్గురువుగా గురువుగా ఎలాంటి కార్యసరళి చేస్తాడు ఒక ఆత్మ మీద కానీ, తనను నమ్ముకునే ప్రేమికుల మీద కానీ ఎలా ఉంటుందో అనేది పుస్తకం మనకు తెలియపరుస్తూ ఉంటుందండి. ఈవిడ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు అంటే టెర్రీ జ్యూస్. ఆయనేంటి భూగర్భ శాస్త్రవేత్త, మంచి బాగా పలుకుబడి దేశ విదేశ పర్యటనలు చేస్తూ ఉండేవాడు. ఆధ్యాత్మిక మార్మిక విద్యాలను కూడా కూలంకషంగా అభ్యసించిన వాట. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనతో ఎక్కువ ఆధ్యాత్మికం వైపే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉండేది. ఆ తర్వాత మెహర్ బాబా గురించి ఎలా తెలిసిందంటే ఈవిడికి, హజరత్ ఇనయత్ ఖాన్ ప్రారంభించిన సూఫీ సాంప్రదాయంలోని ఆధ్యాత్మిక గురువులు ఆ ఆమెను ముర్షిదాగా ఎంపిక చేశారట. ఈవిడ సూఫీ సాంప్రదాయంలో వెళ్ళినప్పుడు అక్కడ ఇనయత్ ఖాన్ అన్న ఆయన ఈవిని గురువుగా ఎంపిక చేస్తే 1948 భారతదేశంలో మెహర్ బాబాని దర్శించి ఆయనను సంపూర్ణ సద్గురువుగా స్వీకరించి తన జీవితాన్ని అంకితం చేశారు ఐవిడ్జూస్. ఈ సూఫీ సాంప్రదాయాన్ని పునరుద్ధరింపబడి బాబాచే మళ్ళీ రీఓరియంటెడ్ చేయబడి మెహర్ బాబాయే ఆమెను గురువుగా ప్రకటించారట. అంటే బాబా యొక్క సహాయ సహకారాలతో నేను ముర్షిదాగా సూఫీజంకి ప్రవర్తించాను, అంటే ఆయన అనుమతితోనే ఆ గురువు పోస్టును స్వీకరించాను అని చెప్తున్నారు. ఈవిడ ఎలాంటి అద్భుతమైన గ్రంథాలు రాశారంటే, ముఖ్యమైన గ్రంథాలు ప్రవచనాలు, భగవద్వచనం, అత్యుత్తమ జీవితం, ఆధ్యాత్మిక కిరణాలు మొదలగు గ్రంథాలకి సంపాదకత్వం వహించారు అని చెప్తున్నారు. అంటే ముందు మాట వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనే గ్రంథాన్ని కూడా ఆవిడ 1966లో రచించారు. ఇంకా సూఫీ మార్మిక విద్యా సంస్థకు కూడా ఆమె గౌరవ ఆచార్యునిగా, అంటే ఒక ప్రొఫెసర్గా కూడా నియమితులయ్యారు. ఇలా ఐవిడ్జూస్ కాలిఫోర్నియా ఆధ్యాత్మిక విద్యాలయాన్ని కూడా నిర్వహించారు అని చెప్పి ఐవిడ్జూస్ గురించి ఇక్కడ తెలియజేశారు. అంతేకాకుండా ఒక సద్గురువు కార్యసరళిలో అసలు ఈ పుస్తకంలో ఏముందో అన్నది కూడా ముందు మాటగా రాశారండి. అది చదువుకుందాం మరొక్కసారి. సద్గురువు కార్యసరళి చదివిన వారు అపురూప అనుభూతికి లోనవుతారు. నేనెవరు, నేనిక్కడ ఏం చేస్తున్నాను, నేను ఆధ్యాత్మిక పురోగతిని ఎలా సాధించగలను అనే సమకాలీన ప్రశ్నలకు ప్రస్తుత గ్రంథంలో అర్థవంతమైన సమాధానాలు దొరుకుతాయి. ప్రామాణిక ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంటుంది, భౌతికతను ఆధ్యాత్మికతతో ఎలా సమన్వయపరుచుకోవాలి, అంటే మన నిత్య జీవిత విధానంలో ఈ ఆధ్యాత్మికత అన్నది ఎలా సమన్వయపరుచుకోవాలి, ఆధ్యాత్మిక గురువుని ఎలా గుర్తించాలి, నిజమైన శిష్యరికం అంటే ఏమిటి అనే ప్రశ్నలకు ముర్షిదా జ్యూసు సరైన సమాధానాలను అందించారు ఈ పుస్తకంలో. సద్గురువు కార్యసరళి రసవత్తమైన కథను అందిస్తూనే ఆధ్యాత్మిక దృష్టి కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ సూఫీ గురువు ఆత్మకథలో సంక్లిష్ట సంఘటనలు వివరిస్తూ మహోన్నత ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా వారి కార్య విధానాలను సువితంగా పరిశీలించారు. బాబా భారతదేశంలోనూ పాశ్చాత్య దేశాలలోనూ తన శిష్యులతో నిర్వహించిన కార్యక్రమ వివరాలను అనుబంధంలో, అంటే సప్లిమెంటరీలో ఐవిడ్జూసు తన స్వీయ అనుభవాలను సద్గురువుల ఆధ్యాత్మిక సూత్రాలతో సమన్వయిస్తూ పునర్జన్మల నుంచి దివ్య ప్రేమ వరకు, అతీంద్రియ శక్తుల నుంచి ఆధ్యాత్మిక ఆచరణల వరకు ఎన్నో విషయాలు నిస్సంకోచకంగానూ సరళంగానూ చర్చించారు ఈ గ్రంథంలో. యోగులు, గురువులు, మార్గదర్శకులు, కుహ్నా ఆధ్యాత్మిక గురువులు అనేకానేకులుగా ఉన్న ఈ సమయంలో యథార్థ సాహస కథను అందించారు ఈమె. యథార్థ ఆధ్యాత్మిక గురువు శిష్యులను పరిపూర్ణులుగా వించే విధి విధానాలను తెలియజేశారు ఇందులో. మంచి జీవిత కథలంటే ఇష్టపడే వారికి
కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలో అడుగుడిన వారికి పురోగమన్ పురోగమంచని ముమూర్షువులకు, ముఖ్యంగా చైతన్యపు లోతుపాతల ఎడల పరిపూర్ణ అవగాహన కలిగించే మార్గదర్శక గ్రంథం సద్గురు కార్యసరళి. ఈ గ్రంథంలో విజ్ఞానం, వినోదం, ఆంతరిక ఆధ్యాత్మిక సత్యాలతో మరలా మరలా చదవాలనిపించే ఇతివృత్తం ఈ సద్గురు కార్యసరళి అని రాశారు. అంటే యథార్థ ఆధ్యాత్మిక గురువు శిష్యులను పరిపూర్ణులుగా గావించే విధి విధానాలను, అంతేకాక జూసు తన స్వీయ అనుభవాలను కూడా ఈ పుస్తకంలో తెలియజేశారు. కాబట్టి ఈ గ్రంథంలో ఏముంటాయి? విజ్ఞానం, వినోదం, ఆంతరిక ఆధ్యాత్మిక సత్యాలతో, అంటే మళ్ళీ మళ్ళీ చదువుకుంటే మనకేదో ఒక స్ఫూర్తి, ఒక అంటే గురువు యొక్క కార్య విధానం, అసలు ఈ ఆత్మ ప్రయాణం ఎలా ఉండాలి, ఒక భగవంతుడిని గురువుగా అంగీకరించినప్పుడు మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా ట్రైనప్ చేయాలి మన మనసుని, శిష్యుడిగా మనం గురువు వెడల ఎలా విధేయత ఉండాలి, ఇలాంటి అద్భుతమైన పుస్తకం మనకు అందించిందండి. ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకున్న విషయాలు ఇవన్నీ కూడా. మనం ఎక్కడ ఉన్నాము అంటే ప్రేరణ అనే అధ్యాయంలో ఉన్నాం. అంటే 1955లో జరిగిన ఇన్సిడెంట్స్ తో పాటు ఇది ప్రేరణ అని పెట్టారు ఆవిడ. బాబా ఏం చెప్తున్నారు అంటే, ఇంతకు మునుపెన్నడూ లేని దానిని మీకివ్వడానికి నేను రాలేదు, మీకు నాకు మధ్య ఉన్న అడ్డు తొలగించడానికి వచ్చాను. ఇంతకీ దేన్ని తొలగించాలి అంటే, ఇక్కడ హఫీజు మహాకవి సూక్తిని కూడా బాబా పొందుపరిచారు. ఆ హఫీజు మహాకవి అంటట, ఓ హఫీజు, నీకు నువ్వే అడ్డు తెరవు, నీవు తొలగిపో. బాబా కూడా అంటారు కదా, నేను అంటే ఈగో. ఏంటి మీ 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 లక్ష్యమని అడిగితే యూ గో అని చెప్తారు, ఈగోని. బాబా అహంకార నాశనం కోసమే కదా బాబా వచ్చింది కూడా. నేను పోవాలి అంటారు. అందుకే నువ్వు నేను మనం కాదు, ఒక్కటే అనేది బాబా. అందుకే ఈ ఆత్మ పరమాత్మలో కలిస్తే పరమాత్మ ఒక్కడే కదా ఉంటాడు. అది చెప్పడం కోసం బాబా ప్రయత్నం. అలాగే బాబా కూడా ఇక్కడ ఏమంటున్నారు, నీకు నాకు మధ్య ఉన్న అడ్డుతెర తొలగించాలి అంటే నేను పోవాలి. అది ఏంటి తొలగించాలి? నేను అనే దాన్ని తొలగించాలి అని ఈ అధ్యాయంలో చెప్తున్నారని. ఇక్కడ డిసెంబర్ 27వ తేదీన మణిజా వ్రాసిన ఉత్తరంలో అనుభూతుల గురించిన ఒక కథ మీకు చెప్తాను అంటున్నారు ఐవిడ్ జ్యూస్. అది మనం తెలుసుకుందాం. ఇంతవరకు మనం చదువుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వస్తున్నాం. అది డిసెంబర్ 27, ప్రేరణ 13వ అధ్యాయం. మణి పంపించాట ఈ కథ జ్యూస్కి. ఆ కథ ఏంటంటే, సద్గురు ఒకరు అడవిలో వెడుతూ ఉంటే మండుటెండలో చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్న సన్యాసి కనిపించాడు. ఆ సన్యాసి ఈ సద్గురుని చూసి, అయ్యా, నాకు భగవత్ సాక్షాత్కారం కలగడానికి ఇంకెంతకాలం పడుతుంది అని ప్రశ్నించాడు సాధువు సద్గురువుని. దానికి సద్గురువు, ఇంకా 500 జన్మలు పడతాయ్యా అని చెప్పాడు. దానికి ఆ సన్యాసి 500 జన్మలే కదా అని సంతోషించి కృతజ్ఞత తెలియజేశాడు సద్గురువుకి. సద్గురువు మరంత ముందుకు వెళ్ళాక మరొక సన్యాసి కలిశాడు. అతడు కూడా అదే ప్రశ్న. ఏం ప్రశ్న? నాకు భగవత్ సాక్షాత్కారం కలగడానికి ఇంకెంతకాలం పడుతుంది అని అడిగాడు. సద్గురువు మరంత ముందుకెళ్ళాక మరో సన్యాసి కలిశాడు. అతను కూడా అదే ప్రశ్న వేశాడు. దానికి సద్గురువు, నీకు మరో 50 జన్మల తర్వాత భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పాడు. దానికి ఆ సన్యాసి, ఏంటి, ఇంకా 50 జన్మలు పడతాయా? నేను 30 ఏళ్లుగా తీవ్రమైన తపస్సు చేస్తున్నాను అంటూ కోపగించాడు. దీని సారాంశం ఏమిటంటే, సద్గురువు అనుగ్రహానికి పాత్రుడైన మొదటి సన్యాసి, అంటే 500 జన్మలే కదా అన్నాడు చూసారా, ఆ సన్యాసికి వెనువెంటనే భగవత్ సాక్షాత్కారం పొందాడు. రెండవ సన్యాసి భగవంతుని సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మరిన్ని జన్మలు ఎత్తవలసి ఉంది. అంటే 50 జన్మలు కదా, 30 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది, ఇంకా నేను 50 జన్మలా అని కోప్పడ్డాడు. దాంతో సద్గురు కృపకి పాత్రుడు కాలేకపోయాడు. అంటే బాబా కూడా చెప్తారు, సహనం కలిగి ఉండండి అని. అంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతేకాని అనుకున్నదే తడవుగా అయిపోవాలంటే కుదరదు. ఎందుకంటే మన కర్మానుసారం అది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సద్గురు ఏం చెప్తున్నాడు,
ఆయన 500 అనగానే సన్యాసి ఏమన్నాడు? పోన్లే 500 జన్మలే కదా! అప్పటికైనా భగవత్ సాక్షాత్కారం వస్తుందని ఒక తృప్తి, సహనంతో వెయిట్ చేయడానికి రెడీ అయిపోయాడు. కానీ వీడేమంటున్నాడు? 30 ఏళ్ళు కష్టపడ్డాను. ఇంకా 50 ఏళ్ళు కష్టపడాలా అని విసుక్కున్నాడు. దానివల్ల ఏమైంది? భగవత్ సాక్షాత్కారం అంటే భగవంతుని సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మరిన్ని జన్మలు ఎత్తవలసొచ్చింది రెండో సన్యాసి. భగవంతుని ఇంటి ద్వారం సూది బెజ్జం వలె ఇరుకైనది. అందులో ప్రవేశించడానికి మనల్ని ఆవరించి ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే 6 పొరలను తొలగించుకోవాలి అని ఆ ఉత్తరంలో మణిజ రాశారు అని చెప్పి జ్యూస్ చెప్తున్నారు. ఇంకా జూలై 7వ తారీఖు 1954 ఎలిజబెత్ ప్యాటర్సన్ రాసిన ఉత్తరంలో చివర్లో ఇలా రాశారు అని చెప్తున్నారు జ్యూసు. భగవంతునకు కాల పరిమితులు లేవు. ఆయన కాలం మన కాలం ఒక్కటి కాదు. మనం కాలం చేత, స్థలం చేత పరిమితులం. వేదశాలలో కూడా సూర్యమాసం, చంద్రమాసం, నక్షత్రకాలం ఇలా వేరువేరు సమయాలు సూచిస్తారు. బాబా ఎప్పుడూ సమయాన్ని అతిక్రమించలేదు. ఆయన టైములో ఆయన కోరుకున్న రీతిలో పని చేస్తారు బాబా. ఏమైనా ఆయన సమయమే మంచిది. మనిషికెప్పుడు ఓర్పు ఉండదు అన్నారు ఎలిజబెత్. బాబా చెప్పినట్లు మనిషి తక్షణమే ఆధ్యాత్మికతను కోరుకుంటాడు. అది తనంతట తనే సమయం వచ్చినప్పుడు సిద్ధిస్తుందని మాత్రం తెలియదు. మనిషి మేజర్ అయినప్పుడు అంటే 21 సంవత్సరాలు వచ్చినప్పుడు వారసత్వపు హక్కు సంక్రమించిన రీతిలోనే ఆ సమయంలో ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది. మైనరుగా ఉన్నంతకాలం ఎంత ప్రయత్నించినా లభించదు. వయసు పెరిగే కొలది అది వచ్చి పడుతుంది అని ఎలిజబెత్ ప్యాటర్సన్ జ్యూస్కి కొన్ని వివరాలతో పాటు బాబా ఇలా చెప్పారని ఆవిడికి తెలియజేశారు. ఇక ఆగస్టు 26న అంటే 1955 నాటి నా డైరీలో నేను ఎన్నో పనులలో తలమునకలవుతున్న విషయం రాసుకున్నాను. నేను చాలా ఆందోళనలో ఉన్నాను. ఇల్లంతా చిందరవందరగా ఉంది. భగవద్వచనం గ్రంథానికి సంబంధించి ప్రముఖుల అభిప్రాయాలను సేకరించేందుకు రాయవలసిన ఉత్తరాలు, వాటితో పాటే డాడ్ మిడ్ అండ్ కంపెనీకి పంపవలసిన ఆర్డర్ల కాపీలు పేరుకుపోతున్నాయి. సౌదీ అరేబియా నుండి వచ్చిన అతిథుల కోసం షోర్హమ్ హోటల్లో రాత్రి డిన్నర్ పార్టీ ఇచ్చాం. అంటే ఆవిడ అదితో పాటు తను ఈ నిత్య జీవితంలో తను గడుపుతున్న ఈ వ్యవహార శైలి కూడా మనకు తెలియజేస్తున్నారు. అతిథుల కోసం హోటల్ రాత్రి డిన్నర్ పార్టీ కూడా ఇచ్చాం. రాయబారి షేక్ గౌరవార్థం నేటి మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశాం. ఇంకా నేను హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత న్యూయార్క్ ప్రయాణానికి సామాన్లు సర్దుకోవాలి. ఇలా చాలా పనుల్లో ఉన్నాను నేను. ఆఖరికి భగవద్వచనం ముద్రణ పూర్తి అయి వచ్చింది. ఆ తర్వాత పుస్తకం ప్రచురించడం ఒక ఎత్తు, ప్రజలకు పరిచయం చేయడం మరొక ఎత్తు అని గ్రహించాను నేను. అనేక మంది ప్రముఖ సామాజిక మానవతావాద సాహితీవేత్తలకు విమర్శల కోసం ఈ గ్రంథాన్ని పంపించా. అంటే రఫ్ నోట్ ఉంటుంది కదా, వాటిని కొంతమందికి పంపించింది ఆవిడ. హార్వర్డ్స్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ప్రొఫెసరు టోర్కిన్కి భగవద్వచనం రివ్యూ కోసం పంపించాను. ఆయన ప్రేమను గురించి పెద్ద పుస్తకం రాశాడు. భగవద్వచనం రివ్యూకి ఆయన సమర్థుడని నేను డాను కూడా అనుకున్నాం. బాబా మరి ముందు రాయమన్నారు కదా, అందుకని ఆ విషయాలు కూడా జ్యూసు చెప్తోంది. డాను నేను కలిసి ఆయనకి పంపించాం ఈ రఫ్ పత్రిని చెప్తోంది. భగవద్వచనం గురించి ఆయన ఘాటైన విమర్శలు చేశారు. మెహర్ బాబాను అనేక వేల మంది అవతార పురుషునిగా భావించడం చాలా మందికి మింగుడు పడదని ముద్ర వేశాడు. ప్రిన్సెట్ కాలేజీలో ప్రొఫెసర్ హిట్టి మాత్రం భగవద్వచనం సూఫీయిజం కంటే ఎక్కువగా వేదాంతపరంగా ఉంది అన్నాడు. అలాగే మరో మత ఛాందసుడైన లాస్ ఏంజలీస్కి చెందిన రచయిత మెహర్ బాబాకు అసలు ఆత్మ గురించి ఏమీ తెలియదు అంటూ రాశాడు. ఆ తర్వాత నాకు తెలియవచ్చింది ఏమంటే అతడు ఒస్పే బైబిల్ అనే గ్రంథాన్ని రాసి అది బైబిల్ కంటే గొప్పదని ప్రచారం చేసుకున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా
అందుకే బాబా నేను అని ముందు, అందుకే నేను అన్నది ఉంటే ఇవన్నీ వస్తాయండి. అది భగవద్వచనం అని టైటిల్లోనే ఉంది, భగవంతుని మాటలు. అందులో అసత్యాలుండవు, అన్నీ సత్యాలే. నిజంగా భగవంతుడి గురించి పూర్తి ప్రేమ, నిజాయితీ అని విశ్వాసం ఉంటే వాళ్ళు క్రీస్తుని ప్రేమించనియండి. క్రీస్తులో నన్ను చూస్తా, అదే బాబాలో క్రీస్తుని చూస్తారు అన్నారు బాబా. అంటే వీళ్ళ ఆరాధనలో ఇంకా నేను ఉంది. ఎంత ప్రొఫెసర్ అయినా కూడా, అది బాబాచే రాసిన గాడ్ స్పీక్స్ అని తెలిసినా కూడా విమర్శలకి తావిచ్చారు చూడండి. అంటే వాళ్ళలో ఇంకా అహంకారం ఉంది, వాళ్ళదే నెగ్గాలి అనే మాట ఉంది. అందుకే ఆఖరి ఏం చెప్తుంది ఆవిడ, ఆయన రాసిన బైబిలే గొప్పదనుకోవాలని ఈ పుస్తకాల గురించి వాళ్ళు రాసిన విమర్శలు చెప్తోంది ఇక్కడ జ్యూస్. ధరోతి థామసన్, టౌన్ బి, అల్డస్ హక్స్లే, మిగతా మిగతా వాళ్ళందరూ కూడా, అంటే గొప్ప గొప్ప తత్వవేత్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ భగవద్వచనం ప్రతులను పంపించాను. ధరోతి ఆ గ్రంథం తనకి ఏమాత్రం అర్థం కాలేదని, ఇంకెవరికైనా కూడా అర్థమవుతుందని తను అనుకోవటం లేదని రాసింట. పుస్తకం చదవడానికి తనకు సమయం లేదని ఇంకోతనన్నట్ట. హక్స్లే తన చూపు సరిగా లేదని, తాను రాస్తున్న గ్రంథం కోసం చూపుని పదిలంగా ఉంచుకుంటున్నానని రాశాడు ఇంకోతను. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ గాడ్ స్పీక్స్ ఎవ్వరూ కూడా ఫేవరబుల్ గా, అంటే ఇది భగవంతుని సత్యాలు అని మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సెంచరీ మ్యాగజైన్కి సంపాదకురాలిగా నాకున్న అనుభవంలో ఇవన్నీ సాధారణమైనవి అంటోంది. అంటే ఒక మ్యాగజైన్ నడుపుతున్న వాళ్ళకి తెలుస్తుందండి ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయని. కాబట్టి ఇవన్నీ నాకు అనుభవమే, నేను వీటిని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు అని చెప్తోంది. అయితే భావి తరాల వారు మెహర్ బాబాను సరిగా అర్థం చేసుకోవాలంటే బాబా జీవిత విశేషాలు, కార్యక్రమ వివరాలు అందరికీ తెలిసి ఉండాలి. అందుచేత బాబా జీవిత విశేషాలు పంపించవలసిందిగా సోదరి మణిజాని కోరాను. ఆమె ఆది ద్వారా మెహర్ గెజెట్ అనే పత్రికలు పంపింది. వాటిలో కొంత తప్పుడు సమాచారం ఉన్నప్పటికీ నా పనికి సహకరిస్తాయి. సాధారణంగా కొందరు రచయితలు తమ సొంత అభిప్రాయాలను కూడా చేరుస్తూ ఉంటారు అని రాస్తున్నారు జ్యూసు. సోదరి మణిజ 1955 సెప్టెంబర్ 23వ తారీఖున రాసిన ఉత్తరంలో నవంబర్ నెలలో ఎంపిక చేయబడిన 800 మంది పురుషులకు గ్రూపుల వారీగా మెహరాబాదులో సహవాస కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని, దానికోసం 2 పాశ్చాత్యులు అంటే డాన్ స్టీవెన్స్, ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మాత్రం ఆహ్వానిస్తున్నారని మణిజ రాశారు. సెప్టెంబర్ నెలలో నా భర్త టెర్రీతో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళాను. అక్కడ బాబా తన దేవదూతగా పిలిచే విల్ బ్యాకెట్ ని, అలాగే అనేక సంవత్సరాలు బెజ్రీలో హజ్రత్ ఇనయత్ ఖాన్ గారిచే సూఫీ గ్రూపుకి ముఖ్యుడిగా పనిచేసిన షబాజ్ బెస్ట్ దంపతులను కలిశాను. చార్లెస్ పర్థంతో ఒక మధ్యాహ్నం చర్చించాను. మరుసటి రోజు డేలియా డిలియాన్ ని అంటే ఐరినీ కాన్బేరీని కలుసుకున్నాను. వాళ్ళిద్దరిని కూడా నేను కలుసుకున్నానని చెప్తోంది జ్యూసు. జెనీవా చేరగానే నా భర్త టెర్రీకి తన కంపెనీకి సంబంధించిన కేసులో మధ్యవర్తిత్వం వహించవలసి వచ్చినందున మా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. జెనీవా నుంచి ఇటలీలోని మిలాన్ సందర్శించాం. డావించి యొక్క ద లాస్ట్ సప్పర్ మిలాన్లో ఉందనే విషయం అప్పుడు నాకు జ్ఞాపకం రాలేదు. ఆమె అంత క్రితం ఎప్పుడూ నా భర్తను కలుసుకోలేదు. ఆవిడ ఏం చెప్తున్నారు అంటే, ఈ ఒకవైపు జీవిత విధానంలో ఉన్న ఒడిదుడుకులు, ఆ బిజీ అండ్ ఈ గాడ్ స్పీక్స్ పుస్తకం యొక్క ఫైనల్ అయిపోయాక ఆ తత్వవేత్తలందరికీ పంపిస్తే ఎవరూ కూడా ఇది కరెక్ట్ గా ఉంది అని సమాధానం ఇవ్వలే. అందరి దాంట్లో కూడా నేను ఎక్కువ కనిపిస్తోంది అని నేను చదివితే మాత్రం నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే అవి నిజంగా భగవంతుని గుర్తించినవాడు, ఆరాధించేవాడు, నిరాకారస్తుడు అంటే క్రీస్తుని పూజించినా కూడా నా క్రీస్తే ఆ బాబాని తెలుసున్నవాడు, ఆరాధన నిజాయితీ అయితే నిజంగా గాడ్ స్పీక్స్ చూసి వెంటనే నా క్రీస్తే రాసిన పుస్తకం అని చదువుతాడు. అందులో ఎక్కడ నేను కనిపించదు వాడికి. కానీ వీళ్ళు కనిపించింది అంటే ఇంకా వాళ్ళు పూర్తి ఆరాధనా భావంతో చదవలేదు ఆ పుస్తకం అని నాకు అనిపించిందండి. ఇక్కడ జ్యూస్ కూడా అదే రాస్తున్నారు. నాకు ఇవన్నీ సర్వసాధారణం. ఎందుకంటే నేను ఒక పుస్తకానికి ఎడిటర్ గా పనిచేస్తున్నాను కనుక ఇవి నేను పెద్దగా సీరియస్ గా నేను తీసుకోలేదు అని చెప్తోంది. ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ముందు బాబా యొక్క కార్య విధానం, ఆయన జీవిత చరిత్ర తెలియాలి కనుక వాటి గురించి నేను అడిగాను. అది ఆది ద్వారా నాకు వచ్చాయి. కానీ నాకు ఈలోగా తన బిజీ లైఫ్ గురించి కూడా ఆవిడ చెప్తున్నారండి. మరి మిగిలిన విశేషాలు రేపు మనం తెలుసుకుందాం.
అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సులోచన. జై బాబా అండి రజనీ గారు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఆది సచేతన శాంతి నికేతన నమో బ్రహ్మ आवो मेहरु प्रभु हारती अपनाओ मेहरु प्रभु हारती अपनाओ प्रेम दीप में ही जलाओ निबिड़ अंधेरा मिटता पाओ प्रेम दीप में ही जलाओ निबिड़ अंधेरा मिटता पाओ अपना सब कुछ तुम्हें चढ़ाओ अपना सब कुछ तुम्हें चढ़ाओ तुम मुझको सरसाओ मेहर प्रभु हारती अपनाओ मेहर प्रभु हारती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहर प्रभु हारती अपनाओ मेहर प्रभु हारती अपनाओ बने हारती जीवन मेरा बने हारती जीवन मेरा आदि अंत का लय हो गेरा आदि अंत का लय हो गेरा कुले नयन और दिखे सवेरा कुले नयन और दिखे सवेरा तुम मुझ में छे जाओ मेहर प्रभु हारती अपनाओ मेहर प्रभु हारती अपनाओ आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आवो मेहर प्रभु हारती अपनावो मेहर प्रभु हारती अपनावो అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి రజనీ గారు జై మెహర్ బాబా అండి మీకు జై బాబా అండి.